హలో అండి. నేను డాక్టర్ కోమల్ బహ్రా, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈరోజు మనము బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాము. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? ఎలా గుర్తించుకోవచ్చు? ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఏమున్నాయి అనేది తెలుసుకుందాము. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకి బ్రెయిన్‌కి రక్త సరఫరా ఎఫెక్ట్ అయినప్పుడు బ్రెయిన్‌కి చక్కగా బ్లడ్ రీచ్ అవ్వక కొన్ని సింప్టమ్స్ వస్తాయి. అది బ్రెయిన్ స్ట్రోక్. ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఒకటేమో ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. సో హెమరేజిక్ స్ట్రోక్‌లో మనకి బ్రెయిన్ బ్లడ్ వెసల్ ఏదైతే ఉంటదో అది రప్చర్ అయ్యి బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవ్వచ్చు. సో అది హెమరేజిక్ స్ట్రోక్. అండ్ ఇస్కెమిక్ స్ట్రోక్‌లో బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై ఎళ్ళక బ్రెయిన్ ఏరియా డ్యామేజ్ అవుతుంది. ఇవి 2 రకాలు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు అంటే రెండిటికి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఇస్కెమిక్ స్ట్రోక్‌కి రక్తం పల్చగయ్యే మెడిసిన్స్ ఇస్తాము. వేరాజ్ హెమరేజిక్ స్ట్రోక్‌కి బీపీ కంట్రోల్ చేయడం అండ్ రక్తం పల్చగయ్యే మెడిసిన్స్ ఇస్తే అది ఇంకా సివియర్‌గా మారొచ్చు. సో బ్రెయిన్ స్ట్రోక్‌ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? సో కామన్‌గా గుర్తుంచుకోనికి మనకు ఒక యాక్రోనిమ్ ఉంటుంది. బీ ఫాస్ట్ అంటాము. సో బీ ఫాస్ట్‌లో బీ అనేది ఏంటి అంటే బ్యాలెన్స్. సో సడెన్‌గా నార్మల్ ఉన్న మనిషి సడెన్‌గా బ్యాలెన్స్ తప్పడం, బ్యాలెన్స్ చేయలేకపోవడం అనేది ఒకటి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం ఉండొచ్చు. నెక్స్ట్ ఈ అంటే ఐ ప్రాబ్లమ్స్. సో సడెన్‌గా విజన్ తగ్గిపోవడం కానీ, డబుల్ విజన్ కనిపించడం కానీ అది కూడా బ్రెయిన్ స్ట్రోక్ యొక్క సింప్టమ్. తర్వాత ఫాస్ట్‌లో ఎఫ్ అనేది ఫేషియల్ అంటే మన మూతి వంకరపోవడం కానీ బ్రెయిన్ స్ట్రోక్ సింప్టమ్ ఉండొచ్చు. ఏస్ ఆర్మ్ వీక్‌నెస్ అంటే హ్యాండ్ లేవకపోవడం, లేకపోతే లెగ్ వీక్‌నెస్, లెగ్ లేవకపోవడం అంటే పక్షవాతం, వన్ సైడ్ పెరాలిసిస్ రావడం. స్పీచ్ అంటే మాట తడబడ్డం కానీ ఒక్కోసారి కొంచెం కూడా మాట్లాడలేకపోవడం అనేది స్పీచ్ డిస్టర్బెన్సెస్. సో టీ అనేది చాలా ఇంపార్టెంట్. అది టైమ్ టు యాక్ట్. సో బ్రెయిన్ స్ట్రోక్‌కి మనం చెప్పిన బీ ఫాస్ట్ సింప్టమ్స్ ఏది కనిపించినా మనం వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి. బికాజ్ బ్రెయిన్ స్ట్రోక్ ఒక ట్రీట్మెంట్ అనేది చాలా టైమ్ సెన్సిటివ్. సో ఎవ్రీ 1 మినిట్‌కి మనకి 2 మిలియన్ న్యూరాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ సెకండ్ కౌంట్స్ ఇన్ ట్రీటింగ్ బ్రెయిన్ స్ట్రోక్. సో మనము బ్రెయిన్ స్ట్రోక్‌తో సింప్టమ్స్ ఉన్నప్పుడు వితిన్ 4.5 అవర్స్ మనం హాస్పిటల్‌కి రీచ్ అవ్వగలిగితే మనకి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అది థ్రాంబోలైసిస్ అంటాము. సో ఆఫ్టర్ యూ రీచ్ హాస్పిటల్ వాళ్ళు ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ చేస్తారు. బికాజ్ ఈ 2 స్ట్రోక్స్ ఏదైతే నేను చెప్పానో హెమరేజిక్ స్ట్రోక్ అండ్ ఇస్కెమిక్ స్ట్రోక్, దీంట్లో ఏ స్ట్రోక్ అనేది గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టి మనకి బ్రెయిన్ సరఫరా ఆగిపోతే మనకి థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అనేది ఇవ్వచ్చు. అది 4.5 అవర్స్‌లో ఇస్తేనే మనకి ఉపయోగం ఉంటుంది. దాని తర్వాత మనము ఇవ్వలేము. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు బ్లడ్ క్లాట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కరిగిపోయి స్ట్రోక్ మొత్తం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆఫ్టర్ 4.5 అవర్స్ రీచ్ అయితే ఏంటి? సో ఆఫ్టర్ 4.5 అవర్స్ రీచ్ అయితే మనకి వేరే ఏదైతే ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఇంకో స్ట్రోక్‌ని ప్రివెంట్ చేయకుండా హెల్ప్ చేస్తుంది కానీ ఉన్న క్లాట్‌ని మాత్రం కరిగించలేము. సో అందుకే టైమ్ ఈజ్ బ్రెయిన్. సో వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్ అంటాము. సో నెక్స్ట్ మనకి బ్రెయిన్ స్ట్రోక్ ఎందువల్ల వస్తుంది? సో మనకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటి అంటే ఏజ్. మనం ఏజ్ అయ్యే కొద్దీ మన రిస్క్ పెరుగుతుంది. సో అది మాత్రం మనము చేంజ్ చేయలేము. కానీ హై బ్లడ్ ప్రెషర్స్, సో బ్లడ్ ప్రెషర్ మనం కంట్రోల్‌లో చేసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ చాలా మటికి తగ్గుతుంది. అన్‌కంట్రోల్డ్ షుగర్స్. సో షుగర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బ్రెయిన్ సరఫరాలో కూడా తేడా వస్తుంది. దానివల్ల కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. స్మోకింగ్, తర్వాత ఎక్సెస్ ఆల్కహాల్, కొన్ని రిక్రియేషనల్ డ్రగ్స్ అంటాము లైక్ కోకెయిన్, అవి తీసుకుంటే కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని వేరే స్ట్రోక్స్ ఉంటాయి. హార్మోనల్ పిల్స్, ఓసి పిల్స్ అంటాము. పీరియడ్స్ డిలే చేయడానికి యూజ్ చేస్తాము. దానివల్ల కూడా ఒక్కోసారి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టుకునే అవకాశం ఉంటుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఈ లక్షణాలు తెలుసుకుంటే మనం టైమ్లీ ట్రీట్మెంట్ చేసి మొత్తం రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ సర్జరీ ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్‌లో అవసరమా? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్‌లో టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్‌తో కంట్రోల్ చేసుకోవచ్చు. సమ్‌టైమ్స్ ఏమైతుంది అంటే పెద్ద స్ట్రోక్ ఉన్నప్పుడు బ్రెయిన్‌లో వాపు పెరిగి మనకి శ్వాస సెంటర్ మీద ఒత్తిడి కాజ్ చేయొచ్చు. ఆ టైంలో
మనము లైఫ్ సేవింగ్గా క్రేనియోటమీ అంటాము. సో బ్రెయిన్ యొక్క మన స్కల్ ఒక పార్ట్ టెంపరీగా మనము తీసేసి బ్రెయిన్ స్వెల్లింగ్ లోపల మన రెస్పిరేటరీ సెంటర్స్ మీద ప్రెషర్ పడకుండా మనము లైఫ్ సేవ్ చేయొచ్చు. అదర్ థింగ్ ఇస్ కొన్ని థ్రాంబెక్టమీ సర్జరీస్ అంటాము. సో ఇన్ కేస్ బ్రెయిన్ క్లాట్ మనకి బ్లడ్ వెజల్లో క్లాట్ కనిపిస్తుంది అండ్ వితిన్ 24 hours ఐడెంటిఫై చేయగలిగాము అంటే అప్పుడు యాంజియో ఏదైతే మనం హార్ట్కి చేస్తామో ఆ విధంగానే బ్రెయిన్కి యాంజియో చేసేసి అక్కడ నుంచి క్లాట్ తీసే అవకాశం కొన్ని కేసెస్లో ఉంటుంది. సో మనకు కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాక ఆర్ మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ ఉంటే ఏం డయట్ ఫాలో అవ్వాలి, ఏం అవాయిడ్ చేయాలి అనే డౌట్స్ ఉంటాయి. సో బేసికల్లీ ఏ ప్రాబ్లం ఉన్నా ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే దాంట్లో ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం అనేది చెయ్యాలి. అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ అవి అవాయిడ్ చేస్తూ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. సో హెల్దీ ఫ్యాట్స్ మనకి ఏ దీంట్లో ఉంటాయి అంటే అవకాడోస్లో ఉంటాయి, నట్స్, సో మిక్స్డ్ నట్స్ తీసుకోవచ్చు, సీడ్స్, ఫ్లేక్ సీడ్స్, చియా సీడ్స్, దెన్ పంకిన్ సీడ్స్, ఈ మధ్య ఇవన్నీ చాలా అవైలబుల్ ఉన్నాయి. సో దాట్ ఆ సీడ్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటుంది. దెన్ యూ ఇన్ ద ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ ఈజ్ అ బెస్ట్ రికమెండెడ్ ఆయిల్ ఫర్ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ బ్రెయిన్ స్ట్రోక్ బికాస్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఆలివ్ ఆయిల్లో తక్కువ ఉంటాయి. అది కాకుండా మనము సాల్ట్ ఇంటేక్ అనేది మోడరేషన్లో చేయాలి, రెడ్యూస్ చేయాలి. అది ఓవరాల్ వెన్ యూ కుక్ ఫుడ్ అప్పుడు సాల్ట్ తక్కువ తీసుకోవడం ఇస్ వన్ వే. అదర్ థింగ్ ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి లైక్ పికిల్స్, దెన్ పాపడ్స్, వాటిలో సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో బెటర్ టు అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. నెక్స్ట్ వాటర్ అనేది హైడ్రేషన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వాటర్ ఇంటేక్ మంచిగా ఉన్నప్పుడు బ్లడ్ విస్కాసిటీ అనేది తగ్గుతుంది అండ్ బ్లడ్ సరఫరా బ్రెయిన్కి బాగుంటుంది. సో వాటర్ ఇంటేక్ కూడా మంచిగా ఉండాలి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.